అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్, ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ప్రసాదం అంటే గుర్తుకు వచ్చేది పాయసం. పాయసంలో రారాజు పాల తాలికలు. ఈరోజు ఆ పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: హాఫ్ లీటర్ పాలు, 2 కప్పుల బియ్యపిండి, 1 కప్పు బెల్లం, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, తగినన్ని జీడిపప్పు, 4 యాలకులు, మీడియం హోల్స్ ఉన్న కారపూస గిద్దలు. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలో హాఫ్ లీటర్ పాలు, హాఫ్ లీటర్ నీళ్లు పోసుకోవాలి. పాలు పొంగుతున్నప్పుడు గెరిటె పెట్టి తిప్పితే పొంగు ఆగిపోతుంది. ఈ పాలల్లో కడిగిన సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుందాం. పిండిలో తగినన్ని వేడి పాలు పోస్తూ కాలుతుంది గనక స్పూన్తో కలుపుకుందాం. ఆ పాలు పోసిన మిశ్రమం కొంచెం ఆరిన తరువాత చేతితో కారపూస ముద్దలాగా కలుపుకుందాం. కారపూస గిద్దలకు రెండిటికి నెయ్యి రాసి బియ్యం పిండి ముద్దను దానిలో పెట్టి కాగే పాలలో ఒత్తుకుందాం. ఒత్తినవి ఉడికి పైకి తేలతాయి. అవి తేలిన తరువాత మాత్రమే మరలా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో గెరిటతో కలుపుకుంటూ ఉంటే అతుక్కోకుండా ఉంటాయి. ఉడకకుండా మరలా ఒత్తితే అతుక్కుని ముద్దలాగా అవుతాయి. అందుకని పైకి తేలిన తరువాత మాత్రమే తర్వాతవి ఒత్తుకోవాలి. అదేవిధంగా పిండి అయిపోయే వరకు ఒత్తుకోవాలి. ఇలాచీ ఒలిచి కానీ దంపి కానీ పాలల్లో వేసి తాలికలు ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. తాలికలు ఉడికాయో లేదో తెలియటానికి గరిటెతో వాటిని బయటకు తీసి చేతితో నొక్కితే అవి ట్రాన్స్లూసెంట్గా ఉంటే ఉడికినట్లు. ఉడికిన తర్వాత పొయ్యి ఆపు చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి.
పొయ్యి వెలుగుతా ఉండగా బెల్లం వేస్తే ఒక్కొక్కసారి పాలు విరుగుతాయి. అందుకని పొయ్యి ఆపిన తరువాత తరిగిన బెల్లం వేసి కలిపితే 2 నిమిషాల్లో కరిగి కలిసిపోతుంది. సన్నగా తరగలేకపోతే పొయ్యి మీద పెట్టి కొంచెం బెల్లంలో నీళ్లు పోసి కరిగిన తరువాత కలుపుకోవచ్చు. బెల్లం కరిగిన తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేతిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేస్తే మన పాల తాలికలు రెడీ. మీ టేస్ట్ను బట్టి బెల్లం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మిగిలిన రకరకాల డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరికొన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.